హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి లిపు లేక్ పాస్ కి సంబంధించి. మరి ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీని మీద ఏం వివాదం జరుగుతోంది, అలాగే ఇప్పుడు లిపు లేక్ పాస్ ద్వారా ట్రేడ్ జరపాలి అన్నట్టుగా ఇండియా చైనా నిర్ణయించుకున్నాయి. మరి దీనికి నేపాల్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఏమైంది అన్నటువంటి చూస్తే, చైనీస్ ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన మన భారతదేశానికి విజిట్ కి రావటం జరిగింది. వాళ్ళ మధ్య జరిగినటువంటి మీటింగ్ లో ఈ లిపు లేక్ పాస్ ఏదైతే ఉందో, కనుమ ఏదైతే ఉందో, దీని ద్వారా ట్రేడ్ జరపాలి అన్నట్టుగా ఇటు ఇండియా ఇటు చైనా నిర్ణయించాయన్నమాట. మళ్ళీ రీఓపెన్ చేయాలి అనేసి. సో ఇదే ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ. మరి ఏమైంది ఇక్కడ, అసలు పాస్ లేదా కనుమ అంటే ఏంటి? ఏదైనా మౌంటైన్స్ మధ్య ఒక జియోలాజికల్ యాక్టివిటీ వల్ల కావచ్చు, లేకపోతే గ్లేషియల్ యాక్టివిటీ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కొండల మధ్య చిన్న ప్రాంతం అన్నటువంటిది, దారి అన్నటువంటిది మనకి ఏర్పడుతుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళటానికి ఆ మౌంటైన్స్ ద్వారా ఉండే చిన్న దారినే మనం కనుమ అనేసి పిలుస్తాం. అలాంటి కనుమల్లో ఈ లిపు లేక్ అన్నటువంటిది కూడా ఒకటనమాట. మరి ఈ పాస్ ద్వారా ఇప్పుడు ట్రేడ్ జరపటానికి నేపాల్ అన్నటువంటిది ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ చూడండి అగ్రిమెంట్ డీటెయిల్స్ ఏంటి అన్నటువంటి చూస్తే, ఇప్పుడు ఈ ఇండియా చైనా మధ్య మొత్తం 3 రూట్స్ ద్వారా మళ్ళీ ట్రేడ్ ని తీసుకురావాలి అన్నటువంటిది. అందులో ఒకటి లిపు లేక్ పాస్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి షిప్కీలా పాస్, మూడవదేమో నాథూలా పాస్ అన్నటువంటివి. సో ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం డీటెయిల్డ్ గా మ్యాప్ చూద్దాము. మనం చూస్తే లాస్ట్ 10 years లో ఈ లిపు లేక్ గురించి డిస్కస్ చేయటం అన్నటువంటిది కూడా ఇదే మొదటిసారి. మరి ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి ఇదంతా వచ్చేసరికి నేపాల్ అన్నమాట. ఇదంతా నేపాల్ కి సంబంధించింది. ఇదేమో టిబెట్, చైనాకి సంబంధించినటువంటి టిబెట్ ప్రాంతం. ఇదేమో నేపాల్, ఇది వచ్చేసరికి మన భారతదేశం. సో వీటన్నిటికీ మధ్య చూడండి ఇక్కడ లిపు లేక్ పాస్ అన్నటువంటిది ఉంది. టిబెట్ ఏమో మాదంటుంది, నేపాల్ ఏమో కాదు ఇది మాది, ఈ బార్డర్ మొత్తం మాది అన్నట్టుగా ఈ నేపాల్ క్లెయిమ్ చేస్తుంది. ఇండియా ఏమంటుంది, లేదు ఇది మాది అనేసి. సో ఇటు లిపు లేక్ పాస్ కి సంబంధించి, ఇటు లింపియాదురాకి సంబంధించి, వీటన్నింటికి సంబంధించి భారత్ కి మరియు నేపాల్ కి మధ్య ఇష్యూస్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మరి మన ఇండియాలో ఓవరాల్ గా చూసుకుంటే ఏమేమి ఇంపార్టెంట్ పాసెస్ కనుమలు అన్నటువంటివి ఉన్నాయి అంటే, ఇక్కడ చూడండి జోజీలా అన్నటువంటిది, బనిహాల్ పాస్ అన్నటువంటిది, బారాలచ్చా లా అన్నటువంటిది, అలాగే షిప్కీలా అన్నటువంటిది, రోహతంగ్ పాస్, లిపు లేక్ పాస్, అలాగే కోరా లా అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది మనకి పైన నేపాల్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడేమో నాథూలా ఇంపార్టెంట్, లిపు లేక్ ఇంపార్టెంట్, షిప్కీలా ఇంపార్టెంట్, అలాగే జలీప్లా, బొమ్డీలా అన్నటువంటిది, అలాగే దిపు పాస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయన్నట్టుగా డైరెక్ట్ గా కూడా ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగారనమాట. సో ఇవి కూడా ఒకసారి చూసుకోవాలి. మరి ఇప్పుడు మనం చూస్తే అసలు 2015 తర్వాత ఏమైంది? ఇందాక అనుకున్నామో మనం 10 సంవత్సరాల్లో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేయటం ఇదే మొదటిసారి అని. అయితే 2015లో మనకి మన ప్రైమ్ మినిస్టర్ చైనాకి విజిట్ కి వెళ్ళారనమాట. అప్పుడు నిర్ణయించారు ఏమని, ఈ లిపు లేక్ పాస్ ద్వారా ట్రేడ్ జరపాలి అన్నట్టుగా. అప్పుడు నేపాల్ దీన్ని స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ చేసింది. ఏమని, ఇది మా భూభాగం, మేము క్లెయిమ్ చేస్తున్నటువంటి భూభాగం. సో దాంట్లో మీరు ట్రేడ్ చేయాలి అన్నప్పుడు మా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు అన్నటువంటిది నేపాల్ యొక్క వాదన. అంతేకాదు నేపాల్ ఫార్మల్ గా కూడా దీన్ని అబ్జెక్ట్ చేసింది. ఎలా ఫార్మల్ గా అబ్జెక్ట్ చేసింది, నేపాల్ కి సంబంధించినటువంటి డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో ఆ డిప్లొమాటిక్ నోట్స్ ని ఇటు ఇండియాకి అలాగే ఇటు చైనాకి పంపించటం ద్వారా ఫార్మల్ గా దీన్ని అబ్జెక్ట్ చేయటం జరిగింది. మరి ఇక్కడ చూడండి నేపాల్ కి మరియు మన భారతదేశంకి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏంటని చూస్తే సింపుల్ గా 3 ప్రాంతాలు. ఒకటి లిపు లేక్ అన్నటువంటిది, 2 కాలాపాని, 3 లింపియాదురా. ఈ మూడింటికి సంబంధించి ఇది మా భూభాగం అన్నట్టుగా నేపాల్ అంటుంది, ఇండియా కాదు ఇవి మా భూభాగంలోకి వస్తాయి అన్నట్టుగా మన భారతదేశం అనమాట. సో నేపాల్ అఫీషియల్ పొలిటికల్ మ్యాప్ కూడా ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసి ఉంది. మరి ఇక్కడ చూడండి లింపియాదురా అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది, కాలాపాని అలాగే లిపు లేక్ పాస్. సో ఈ మూడింటిని మావి అన్నట్టుగా నేపాల్ క్లెయిమ్ చేస్తూ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏమైంది అసలు అంటే, ఇండియా 2019 నవంబర్లో ఏం చేసింది, ఒక మ్యాప్ ని రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ లో లిపు లేక్ అన్నటువంటిది మన భారతదేశంలోని భూభాగంగా చెప్పటం జరిగింది. దాన్ని నేపాల్ అబ్జెక్ట్ చేసింది. నేపాల్ అబ్జెక్ట్ చేసి ఏం చేసింది, మే 2020లో ఈ ప్రాంతాలన్నటువంటివి మావి
అన్నట్టుగా నేపాల్ ఏం చేసింది, ఒక మ్యాప్ ని రిలీజ్ చేసింది. అయితే ఇది ఇలా ఉంటే తర్వాత చైనా దీన్ని కొంచెం ఈ వివాదాన్ని ఎస్కలేట్ చేస్తుంది. ఎలాగా అంటే 2023లో చైనా ఒక కొత్త మ్యాప్ ని రిలీజ్ చేసింది అనమాట. ఆ మ్యాప్ లో ఈ యొక్క లిపు లేక్ పాస్ కావచ్చు, కాలాపాని కావచ్చు, అలాగే లింపియాదురా కావచ్చు, వీటన్నింటినీ కూడా భారత్ కి సంబంధించినటువంటి భూభాగాలు నేపాల్ కి సంబంధించినటువంటివి కాదు అన్నట్టుగా చెప్పిందనమాట. దాంతో ఈ టెన్షన్స్ కాస్త ఎస్కలేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నటువంటి చూస్తే, ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ ద్వారా మనము కొంతవరకు మన రెండు దేశాల యొక్క సంబంధాలని మెరుగుపరుచుకోవటానికి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో గల్వాన్ క్లాష్ అన్నటువంటిది జరిగింది. సో ఆ గల్వాన్ వ్యాలీ క్లాష్ ద్వారా తర్వాత రెండు దేశాల సంబంధాలని మెరుగుపరుచుకోవటానికి ఎన్నో రకాల మీటింగ్లు, చర్చలు అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి, అవునా? సో వాటన్నింట్లో కొంచెం పురోగతి అన్నటువంటిది కనపడుతోంది. దీని ద్వారా ఇంకొంచెం పురోగతి అన్నటువంటిది మనకి కనబడుతుంది అనేసి అంచనా. అంతేకాదు నేపాల్ అన్నటువంటిది ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఇష్యూని రేస్ చేస్తుంది, మా టెరిటోరియల్ సావర్నిటీని దెబ్బతీస్తుందని రేస్ చేస్తుంది. త్వరలో SCO సమ్మిట్ అన్నటువంటిది రాబోతోంది. SCO సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్. సో దీంట్లో నేపాల్ అన్నటువంటిది ఈ ఇష్యూని హైలైట్ చేస్తుంది. మరి అప్పుడు ఏమవుతుంది అన్నటువంటిది మనం చూడాలి. అయితే గల్వాన్ క్లాష్ కి సంబంధించి చూస్తే 2020లో జరిగింది, మనందరికీ బాగానే తెలుసు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నటువంటిది ఏ దేశాలకి మధ్య ఉందండి? ఇటు మన భారతదేశానికి అలాగే ఇటు చైనాకి మధ్య ఉండేటటువంటిది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC అనేసి. మరి మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య ఉండేటటువంటి ఆ రేఖని ఏమంటారు? కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఈ ప్రాంతంలో రెండు దేశాలకి మధ్య క్లాష్ అన్నటువంటిది జరిగింది. గల్వాన్ లోయ ప్రాంతంలో అక్కడ కొన్ని సివియర్ పాయింట్స్ అన్నటువంటివి వచ్చాయి. సో అక్కడంతా క్లాష్ జరిగి రెండు సైడ్స్ వెనక్కి తగ్గిపోయి నార్మల్ స్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది, అవునా? మరి అలా ఆ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవటంలో ఇప్పుడు లిపు లేక్ ద్వారా మనం ఏదైతే ట్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నామో అది కూడా ఒక తొలి మెట్టుగా మనం భావించవచ్చు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఏంటి ఈ పాసెస్ ఏ స్టేట్స్ కి రిలేటెడ్ గా ఉన్నాయనేసి? నాథూలా సిక్కిం, రోహతంగ్ పాస్ ఉత్తరాఖండ్, అలాగే బొమ్డీలా అరుణాచల్ ప్రదేశ్. సో వీటిలో ఎన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏ పేర్స్ అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.